జీవన్ రెడ్డి అంటేనే కాంగ్రెస్ అంటేనే జీవన్ రెడ్డి అనే రీతిలో జగిత్యాల జిల్లాలో రాజకీయం సాగింది. అయితే గత కొంతకాలంగా పార్టీ అంతర్గత పరిణామాలు ఆయనను తీవ్రంగా కలిచివేస్తున్నాయి. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇక హెడ్లైన్స్ చూస్తే 40 ఏళ్ల అనుబంధం అగాధంగా మారిన అసంతృప్తి. గౌరవం లేని చోట కొనసాగలేను, జీవన్ రెడ్డి అంతరంగం. జగిత్యాల సభలో కారు ఎక్కనున్న జీవన్ రెడ్డి. బీఆర్ఎస్ కు కొత్త జోష్, కాంగ్రెస్ కు షాక్. లలిత క్లినిక్స్ ఇప్పుడు హైదరాబాద్ లో, హనుమకొండ జిల్లాలో లక్షలాది మంది ప్రాణాలు కాపాడిన డాక్టర్ రాజేశ్వర ప్రసాద్ ఇప్పుడు మన కోసం అల్కాపూర్ టౌన్షిప్ మణికొండలో. అపాయింట్మెంట్ కోసం ఈ కింది నెంబర్లకి కాల్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్తే, తెలంగాణ రాజకీయాల్లో అత్యంత సీనియర్ నేతగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో చెరగని ముద్ర వేసుకున్న మాజీ మంత్రి టి జీవన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. గత 4 దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీకి వెన్నెముకలాగా నిలిచిన ఆయన ఇప్పుడు ఆ పార్టీకి చేయిచ్చి బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకొనుండడానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఈ పరిణామం జగిత్యాల జిల్లాలోనే కాకుండా ఉత్తర తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. టి జీవన్ రెడ్డి అంటేనే కాంగ్రెస్ అంటేనే జీవన్ రెడ్డి అనే రీతిలో జగిత్యాల నియోజకవర్గంలో రాజకీయం సాగింది. అయితే గత కొంతకాలంగా పార్టీ అంతర్గత పరిణామాలు ఆయనను తీవ్రంగా కలిచివేస్తున్నాయి. ముఖ్యంగా 2 ఏళ్ల క్రితం బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లో చేరి ప్రస్తుత జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్తో జీవన్ రెడ్డికి పొసగడం లేదు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు జెండా మోసిన తనను కాకుండా పక్క పార్టీ నుంచి వచ్చిన వారికి అధిష్టాన ప్రాధాన్యత ఇవ్వడం పైన ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. జగిత్యాల మున్సిపల్ ఎన్నికల సమయంలో టికెట్ల కేటాయింపు నుంచి చైర్పర్సన్ పదవి వరకు అన్ని నియామకాల్లో సంజయ్ కుమార్ వర్గానికి పెద్దపీట వేశారని, దీనివల్ల జీవన్ రెడ్డికి పార్టీలో ప్రాధాన్యత తగ్గుతూ వచ్చిందని ఆయన అనుచరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తనను కాదని సంజయ్ కుమార్కు నియోజకవర్గ పగ్గాలు అప్పగించడం, స్థానిక నిర్ణయాల్లో తన ప్రమేయం లేకుండా పోవడం ఆయనను తీవ్రంగా బాధించింది. తనను నమ్ముకున్న అనుచరులకు పార్టీలో కనీస గౌరవం, ప్రాధాన్యత దక్కడం లేదని జీవన్ రెడ్డి భావిస్తున్నారు. సీనియర్ నేత తన సలహాలను పక్కన పెట్టి కొత్తగా వచ్చిన వారికి ప్రాధాన్యత ఇవ్వడం ఆయనకు మింగుడు పడడం లేదు. ఈ క్రమంలోనే ఆయన తన సన్నిహితులు, ముఖ్య అనుచరులతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. పార్టీలో మనకు గుర్తింపు లేనప్పుడు ఇక్కడ కొనసాగడం కంటే ప్రత్యామ్నాయం చూసుకోవడమే ఉత్తమం అనే అభిప్రాయానికి ఆయన వచ్చినట్టు సమాచారం. ఆయన సోషల్ మీడియా ఖాతాల నుంచి కాంగ్రెస్ పేరును తొలగించడం, తన అనుచరుల సోషల్ మీడియా పోస్టులు పార్టీ మార్పును ధృవీకరిస్తున్నట్టు కనిపిస్తున్నాయి. అయినప్పటికీ బహిరంగంగా మాత్రం ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు అని ఆయన కొంత సమయం తీసుకున్నట్టు తెలుస్తోంది. రాజకీయ వర్గాల్లో వినిపిస్తోన్న సమాచారం ప్రకారం ఈ నెల 25న జగిత్యాలలో ఒక భారీ సభను ఏర్పాటు చేయాలని జీవన్ రెడ్డి నిర్ణయించుకున్నారు. ఈ వేదికపైనే ఆయన తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటించి వేలాది మంది అనుచరులతో కలిసి బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే బీఆర్ఎస్ అగ్రనేతలు కేసీఆర్, కేటీఆర్లతో టచ్లో ఉన్నారని సమాచారం. పార్టీలో ఆయనకు సముచిత స్థానం, తగిన గౌరవం ఇస్తానని బీఆర్ఎస్ అధిష్టానం నుంచి గట్టిగా హామీ లభించినట్టు తెలుస్తోంది. జీవన్ రెడ్డి వంటి సీనియర్ నేత పార్టీని వీడడం కాంగ్రెస్కు పెద్ద షాక్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా జగిత్యాల నియోజకవర్గంలో ఆయనకు పటిష్టమైన క్యాడర్ ఉంది. ఆయన నిర్ణయం వల్ల కాంగ్రెస్ బలం తగ్గే అవకాశం ఉండగా బీఆర్ఎస్కు ఇది ఉత్తర తెలంగాణలో పెద్ద బూస్టుగా మారనుంది. జగిత్యాలలో బీఆర్ఎస్ బలం మళ్లీ పుంజుకోవడానికి జీవన్ రెడ్డి రాక ఒక వరంలా మారుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.